ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. నమస్కారం అండి. 2024 సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇక్కడ చెప్పే పరిహారాలని చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా ఉపయుక్తకరమైన పరిహారాలనే నేను చెప్పబోతున్నాను. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి 2024 సెప్టెంబర్ మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నారు అని తెలుసుకున్నట్లయితే ముఖ్యంగా ఇక్కడ లాభస్థానంలో ఉంటున్న రాహు మాసమంతా యోగిస్తున్నారు. సూర్యుడు అర్ధశుభుడిగా ఫలితాలని ఇస్తున్నారు. మిగతా అన్ని గ్రహాలు కూడా కాస్త మిశ్రమంగా ఉన్నాయి. ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళకి దశమాధిపతి వక్రించడము, జన్మరాశిలో గురువు ఉండడము, పంచమ స్థానంలో కేతువుతో పాటు సూర్యుడు కూడా వెళ్ళడము. ఈ వృషభ రాశి వాళ్ళకి బుధుడు కూడా యోగిస్తున్నాడు. బుధుడు చతుర్థ స్థానంలో ఎక్సలెంట్గా ఉంటున్నాడు. ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళకి ఎవరైనా అంటే ఈ వృషభ రాశిలో ఉన్న వ్యక్తులు వాళ్ళే సలహాలు ఇచ్చే ఒక స్థోమిత ఉన్నవాళ్ళు ఇప్పుడు ఈ ఒక గ్రహ సంచారం వల్ల వేరే వాళ్ళ నుంచి సలహాలు తీసుకోవాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. అంటే పంచమ స్థానంలో ఎప్పుడైతే సూర్య, కేతు లాంటి గ్రహాలు కలిసినప్పుడు గుర్తింపు అనేది తగ్గుతూ ఉంటుంది. మీ మీద లేనిపోని నిందాలు, ఆరోపణలు రావడము, వేరే వాళ్ళు వచ్చి మీ పైన మీ దగ్గరికి వచ్చి సలహాలు చెప్పడము. మీరే ఐఫై నాలెడ్జ్గా ఉంటారు. మీరే ఇంకొకరికి సహాయ సహకారాలు అందించి సలహాలు ఇచ్చి ఉంటారు. బట్ ఇప్పుడు ఈ ఒక గ్రహస్థితుల వల్ల వేరే వాళ్ళ నుంచి సలహాలు తీసుకోవాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. దీని వలన కాస్త ఫ్రస్ట్రేషన్ లాంటిది రావడానికి అవకాశాలు ఉంటాయి. కొన్నిసార్లు భార్యాభర్తల మధ్య కొన్ని అనుకోని ఇబ్బందులు కావచ్చు. ఇలాంటివి కొద్దిగా రావడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఉద్యోగంలో స్ట్రెస్ ఎంత ఉన్నప్పటికీ ఏదైనా ఇంటికి సంబంధించిన గృహ నిర్మాణంలో ఏదైనా పాజిటివ్గా కలిసి వచ్చే కాలం అనే తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ద్వితీయ స్థానంలో కుజుడి ఒక సంచారం, ర్యాష్గా మాట్లాడడము, వేళకు భోజనం లేకపోవడము, నిప్పుకి అగ్గితో ఏదైనా ప్రమాదాలు లాంటివి రావడము, రోడ్డు ప్రమాదంలో ఏదైనా చిన్నపాటి గాయాలు చేసుకోవడం లాంటిది. తర్వాత స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్, గ్యాస్ట్రిక్ లాంటిది ఫార్మ్ అవడానికి, డైజెషన్ సరిగ్గా అవ్వకుండా ఇబ్బంది రావడానికి, ముఖ్యంగా వృషభ రాశిలో పుట్టిన స్త్రీలకు స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్, స్టమక్ పెయిన్ లాంటిది కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ యొక్క మాసంలో సంతానం కోసం ఖర్చులు ఎక్కువయ్యే సూచనలు, డబ్బులు స్ట్రక్ అవ్వడం లాంటిది, అక్కడికక్కడే డబ్బులు ఆగిపోవడం లాంటిది, ఇలాంటివి కొన్ని ఎక్కువ నెగిటివ్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ బుధుడి యొక్క బలం అనేది మిమ్మల్ని మీ యొక్క తెలివితేటలతో ఇక్కడ మీరు వెళ్ళడానికి అవకాశాలు కూడా ఉంటాయి. అంటే మీ యొక్క తెలివితేటలు, బుధుడు బుద్ధికారకుడు, చతుర్థ స్థానంలో ఉంటున్నాడు, కేంద్ర స్థానంలో ఉంటున్నాడు, యోగకారకుడు. సో అక్కడ చతుర్థ స్థానంలో ఉండడం వలన మీకు కొద్దిగా మీ యొక్క బుద్ధి బలం నుంచి ఈ యొక్క మాసంలో మీరు ముందుకు సాగే ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగం లేని వాళ్ళకి కూడా ఈ యొక్క మాసం చివరి లోపున ఉద్యోగం వచ్చే సూచనలు కూడా కనిపిస్తూ ఉంటుంది. వృషభ రాశిలో పుట్టిన స్త్రీలకు ఇన్లాస్తో, అత్తయ్యతో ఏదైనా ఇబ్బందులు వచ్చే సూచనలు సెప్టెంబర్ 18 తర్వాత ఏదో వాదన కావచ్చు, ఏదో ఒక శత్రువులాగా కొంచెం గొడవ లాంటిది కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. వృషభ రాశిలో తప్పనిసరిగా ప్రతిరోజు మానకుండా విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోండి. గణపతికి గ్రీన్ కలర్ క్లాత్ ఇవ్వండి. ప్రతిరోజు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి.
ద్వితీయ స్థానంలో ఉంటున్న కుజుడి వలన ఇబ్బందులు రాకుండా కందిపప్పులను కంది బ్యాళ్లను నానబెట్టేసి సోమవారం రాత్రిపూట మంగళవారం ఉదయాన్నే సుబ్రహ్మణ్య కరవళంబ స్తోత్ర పారాయణం చేసుకుంటూ గోచరంలో ఉంటున్న ద్వితీయ భావస్థిత కుజగ్రహ దోష నివారణ వల్లని మొక్కుకొని ఆ కందిపప్పుకి బెల్లం కలిపి ఎద్దులకి తినిపించే ప్రయత్నం చేయండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.